ఈ దేవాలయము క్రీస్తుకము 1160 సంవత్సరంలో 1000 స్తంభాల గుడి కాలంలో నిర్మాణం గావించబడ్డది. అప్పుడు వరంగల్ రాజ్యాధిపతి అయినటువంటి గణపతియుడి కాలంలో నిర్మాణం గావించబడ్డది కాబట్టి దీనికి గణపేశ్వర అనే పేరు వచ్చింది. అప్పుడు ఖమ్మం కూడా వరంగల్లో కలిసి మిళితమై ఉండడం వలన ఇక్కడ వాళ్ళు శివారాధకులు కాబట్టి వరంగల్లోను కూసుమంచిలోను అలాగనే నల్లగొండ జిల్లా మునగాల దగ్గర కూడా ఒకటి శివాలయం ప్రతిష్ఠాపన చేయడం జరిగింది. ఈ దేవాలయ నిర్మాణానికి పెద్ద పెద్ద బండరాళ్లతోటి నిర్మాణం గావించారు. అప్పుడు కొన్ని వందల సంవత్సరాలు పూజాది కార్యక్రమాలు నిర్వహించి తర్వాత ప్రజ్ఞానపడి పాడుపడిపోయిన గుడిలాగా ఉన్నది. సంవత్సరంలో కూసుమంచి సీఏగా పనిచేసినటువంటి సాధు వీరా ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో పునరుద్ధరణ గావించబడి 2004 సంవత్సరంలో ధ్వజారోహణం గావించబడి ధ్వజస్తంభ ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట, నవగ్రహాలు 105 ప్రతిష్ట గావించబడి 2004 నుంచి నిత్య ధూపదీప నైవేద్యములతో అలరారుతూ భక్తుల కోరిన కొంగు బంగారంగా వెలిసినటువంటి ఈ పరమేశ్వరుడు ఏ కోరికతో ఏ భక్తుడైతే వస్తాడో ఆ కోరిక తీర్చేటువంటి పరమశివుడిగా ప్రసిద్ధిగాంచినాడు. అలాగనే శివరాత్రి ఉత్సవంలో 3 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసం 4 రోజులు జరుగుతాయి. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ఈ పరిసర జిల్లాలలో ఉన్నటువంటి అన్ని శివక్షేత్రాల కంటే కూడా ఈ క్షేత్రం ప్రసిద్ధి గావించబడి ఆ రోజు మహా ఉత్సవం జరుగుతుంది ఆ కార్తీక పౌర్ణమి నాడు. అలాగనే మహాశివరాత్రి పర్వదినాన 2004 నుంచి కూడా నేటి వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ దైవ కృపకు పాత్రులవుతూ వారి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు.
దీనికి ఎలాంటి నిధి నిక్షేపాలు కానీ ఎలాంటి స్థిర జలాస్తులు కానీ లేకుండా ఉన్నవి. భక్తుల ఆదరాభిమానాలతోటి ఈ దేవాలయం నడుస్తూ ఉన్నది. వచ్చిన భక్తుడు తాను చేసి ఇచ్చినటువంటి డబ్బు కానివ్వండి, ఏదైనా రూపంగా ఇచ్చినటువంటి పైసలతోటి ఈ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. 2004 నుంచి నిత్య ధూపదీప నైవేద్యానికి గాను ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా ఉన్నది. గ్రామస్తులు పట్టించుకునే నాథుడు లేడు. అయినప్పటికీ కూడా ఈ పరమశివుడు ఎంతో ప్రతిష్ట కలిగిన వాడు కాబట్టి ఆసియా ఖండంలోనే పెద్ద లింగాకారంలో ఒకటిగా వెలిసినటువంటి పరమశివుడు ఈ లింగాకారము 12 అడుగుల ఎత్తు కలిగి చుట్టుకొలత 5 అడుగుల 3 అంగుళాల వైశాల్యంతో కలిగినటువంటి శివలింగము ఆసియా ఖండంలోనే 3వ పెద్ద లింగాకారంగా ప్రసిద్ధిగా ఉంచబడ్డది. దీనికి ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా 12 అడుగుల పొడవుతోటి 2 అడుగుల మందపుతోటి అడుగున్నర వెడల్పుతోటి ఉన్నటువంటి మెట్లు నిర్మాణం గావించబడ్డది. ఈ నిర్మాణం మొత్తం కూడా ఒక యాంగిల్లో చూసినట్లయితే శివలింగాకారంలో గుడి కనపడుతుంది, మరి ఒక యాంగిల్లో చూసినట్లయితే నక్షత్రాకారంలో గుడి కనపడుతుంది. ఎంతో ప్రతిష్ట గావించబడ్డ ఈ గుడి ఇక్కడ ఉన్నటువంటి నందీశ్వరుడి పైన ఉన్నటువంటి శిల్పకళ కానివ్వండి, కాకతీయుల యొక్క శిల్పకళా నైపుణ్యంలో కాడాచి కూసుమంచి అని ప్రసిద్ధి గావించబడ్డది. ఈ స్తంభాది ఉత్సవాల్లో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఈ దేవాలయానికి ఇస్తూ ఉన్నారు. కానీ దీనికి అధికారులు కానీ గ్రామస్తులు కానీ పుర ప్రముఖులు కానీ ఎవరు కూడా పట్టించుకునే నాథులు లేకుండా కాకతీయ శిల్పకళ నైపుణ్యం మొత్తం కూడా మ్రగ్యమైపోవడానికి ఆస్కారం ఉన్నది. ఇప్పటికైనా కూడా అధికారులు ప్రభుత్వం ఇవన్నీ పట్టించుకొని ఈ దేవాలయాన్ని ఆ కాకతీయులు నిర్మించినటువంటి మహాశివలింగాన్ని పునరుద్ధరించాలి, దీన్ని అభివృద్ధి చేయాలి. చేసినప్పుడే దైవకృప అందరికీ సమానంగా ఉంటుంది. కానీ ఏదో ఉత్సవాల సమయంలో వచ్చామో పోయినామంటే మాత్రం కుదరదు. అలాగైనప్పుడు దైవకృప కూడా ప్రతి మనిషి కూడా కొరబడుతుంది. తనకు తోచిన సహాయం చేయాలి, చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే ఊరుకోవాలి. కానీ దేవుడికి అన్యాయం చేయడం కానివ్వండి, పూజ చేసే పూజారి కానివ్వండి, గ్రామస్తులు ఎలాంటి విధం కల్పించకుండా ఉన్నట్లయితే దైవకృప అందరికీ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు నేటికైనా కూడా వెలుగులోనికి దేవాలయం తీసుకురావాలి అంటే డెవలప్ చేయాలి, అభివృద్ధి చేయాలి. కాకతీయుల శిల్పకళా నైపుణ్యాన్ని పాడు కాకుండా మ్రగ్యం కాకుండా చూడాలని చెప్పని